సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ పర్సన్, ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. సార్ మీరు ప్రొఫెసర్గా చేశారు కాబట్టి మరి గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఈ 9 నెలల పాలనకి ఈ కూటమి ప్రభుత్వ పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? గడిచిన 5 నెలల్లోనన్నా అరాచకం తప్పితే పాలన లేదు. స్టేట్ని అంతా పిప్పి చేసి పారేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదో సరిచేద్దామని అనుకుంటున్నాడు. కానీ ఆయన ఒక విషయంలో మాత్రం నేను ఏకీభవించటల్లా. ఏ విషయం సార్? ఏంటంటే మొత్తం దేశం మొత్తం మీద 24,000 కేసులు ఉన్నాయి, కోర్టు ధిక్కార కేసులు. వాటిల్లో 11,000 కేసులు ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. 11,000? అందులో ఒక్క కేసులో కూడా రికవరీ చేయలేదు. రికవరీ చేయకుండా ఉంటే నొప్పి తెలియదు ఎవరికి. అందువల్ల రికవరీ చేయాలని నా కోరిక. అంటే 5 సంవత్సరాల్లో 11,000 కేసులా సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? నేను మీడియాలో చూసి చెప్తున్నా. సరే, ఇక్కడ మరి ఈ 9 నెలల్లో మరి వీళ్ళు సాధించిన ప్రగతి ఏమైనా ఉందంటారా? ఇచ్చిన హామీల దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారు అనుకోవాలంటారా? వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, కానీ స్లో ప్రాసెస్లో జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే పీపుల్కి ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అన్ని ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపాలి, ముందు ఉద్యోగాలు కల్పించాలి. అది ప్రయారిటీలో తీసుకున్నారు అనుకోవచ్చు అంటారా? ఈ కూటమి ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకుంది అనుకోవచ్చు అంటారా? పెట్టుబడులను ఆకర్షించే దిశగా కానీ, పెట్టుబడులు ఏదైతే కంపెనీలు స్థాపించే దిశగా కానీ అడుగులు వేస్తుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అడుగులు వేస్తుంది, కాకపోతే స్లో ప్రాసెస్లో జరుగుతున్నది. ఎందుకంటే నా గవర్నమెంట్ మీద నమ్మకం కలగాలి, ఇండస్ట్రియలిస్టులకి నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగించడానికే టైం పడుతున్నది. అంటే ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అనేది మాట అంటే కనుక రీసెంట్గా ఒక మాట లోకేష్ గారి నోటి వెంట విన్నాము, పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట కూడా విన్నాము. ఇండస్ట్రియలిస్టులు ఒక హామీ అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని హామీ ఇస్తే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం పెట్టుబడి అని. అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇండస్ట్రియలిస్టులు భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అంతకు ముందున్న ఇండస్ట్రీస్ అన్నింటినీ బయటికి పంపించేశాడు. కొత్త ఇండస్ట్రీలు వస్తేనేమో షేర్స్ అడుగుతున్నాడు. అందువల్ల ఎవరు రావడానికి ఇష్టపడలేదు. దానివల్ల స్టేట్ చాలా నష్టపోయింది. అలానే 13 లక్షల కోట్లు వైజాగ్ సమ్మిట్లో ఏమో చెప్పారు కదా సార్, 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం, సాధించాం మేమని చెప్పి అప్పుడు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పినట్టు ఉన్నాడు. చెప్పారు కానీ 1 లక్ష కూడా తీసుకురాలేదు. ఊరికే చెప్పారంతే. అవన్నీ ఫాల్స్ ప్రామిసెస్. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే, మేము ఉంటే కనుక ఇప్పటికి బటన్ నొక్కే వాళ్ళం, పేదలందరికీ సంక్షేమ పథకాలన్నీ అందించేసే వాళ్ళం. చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, రాష్ట్రంలో ఉన్న పేదల్ని మధ్యతరగతి వర్గాలని పూర్తిగా అనగదొక్కేస్తున్నాడు అనేది మాట అయితే వాడుతున్నారు. అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. వాళ్ళ నోటి వెంట ఒక్క నిజం కూడా రావటం లేదు. నేను విన్నది ఏంటంటే కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడుతున్నారు అందరూ. టీవీలో విన్నది అది. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలే చదువుతున్నారంటారు. అవును. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుందాం సార్. ఒకవైపు గడిచిన 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలు చూశారు, ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కూడా గమనిస్తూనే ఉండొచ్చు. మీరు గమనించిన తేడా ఏంటి? అప్పుడు 5 సంవత్సరాలు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి మీరు గమనించిన తేడా ఏంటి? ఇప్పుడు సమావేశాల్లో పారదర్శకత ఉన్నది. పోయిన సమావేశాల్లో అసలు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. అసలు అన్ని ఫాల్స్ లెక్కలు చూపించారు. సెంటర్ అడిగినా కూడా కరెక్ట్ లెక్కలు ఇవ్వలేదు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నిజంగానే రాష్ట్రం అప్పులో కుప్పలాగా ఉంది, దాన్ని ఒక దారికి తెచ్చిన తర్వాతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా అంటున్నారు. మరి అప్పులు కుప్పలుగా ఉన్నప్పుడు ఈయన హామీలు ఎలా ఇవ్వగలిగారు అనుకోవచ్చు అంటారు? ఎలాగంటే సెంటర్లో ఇండస్ట్రియలిస్టులకి 35 లక్షల కోట్లు మాఫీ చేశారు బ్యాంక్ రుణాలు. అటువంటిప్పుడు మన స్టేట్ని నాశనం చేసి 14 లక్షలు అప్పులు చేసినప్పుడు 14 లక్షల కోట్లు సెంటర్కి ఇదేమి గొప్ప కాదు. ఈ 14 లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు. సెంటర్ కనుక ఇది మాఫీ చేస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. అది చేయకపోతే మాత్రం వడ్డీలు కట్టుకోవడానికే చాలా కావాలి. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే టైం పడుతుంది. కొన్నే చేయగలుగుతారు, అన్నీ చేయలేరు. ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీ నెరవేర్చకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైతే గనక నోరు తెరిచి ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా సార్. మరి అది అంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే రాజ్యాంగంగా అనుకుంటే ఈ పాటికి ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు, పారిపోయేవాళ్ళు. ఎంతమంది పారిపోయారు? ఇప్పుడు ఒక్కొక్కళ్ళని పట్టుకొస్తున్నారు కదా. అది రాజ్యాంగం ప్రకారమే వెళుతున్నది.
అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అరెస్టులన్నీ అన్యాయంగా చేసిన అరెస్టులు ఏదైతే నందిగం సురేష్ కానీ, లేదంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదంటే కేసులు పెట్టి రెడీగా ఉన్న పేరు నాని కానీ, ఇవన్నీ అక్రమ అరెస్టులు, మేము నోరు తెరిచి అడుగుతున్నామని చెప్పి మా మీద నిందలు వేస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు, ఎన్ని మాట్లాడారు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే తెలిసిపోతుంది. వాళ్ళని ఇప్పటి వరకు కూడా సేవ్ చేశారు, ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే పోతున్నారు కాబట్టి. మరి అంతకుముందు అట్లా కాదు కదా, గోడలు దూకి ఇళ్లలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేశారు కదా. ఇప్పుడు అటువంటి ఏమైనా జరుగుతున్నాయి ఎక్కడన్నా? లేదుగా. లేదు. మరి ఒకవైపు అసెంబ్లీకి రావడానికే రాకుండా ఆగిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమయ్యే పనే అంటారా? అది సాధ్యమే కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ని రక్షించుకోవడానికి కోసం అబద్ధాలు చెప్తున్నారు, అంతేగాని సాధ్యం కాదు. సాధ్యం కాదంటారు? కాదు. మరి ఇది చాలా ధీమాగా చెప్తున్నారు కదా ఆయన. అసలుకి ఆయన చెప్పే అబద్ధాలన్నీ ధీమాగా చెప్తున్నాడు కదా. ఏది కరెక్ట్గా అయింది? 5 ఏళ్లలో చెప్పిన ధీమా పద అన్ని ఏదైనా ఒకటి కరెక్ట్ అయిందా చెప్పమనండి. లేదు.